నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. చరిత్రలో జరిగిన విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. జూలై 19లో జరిగిన సంఘటనలు, జననాలు, మరణాలు గురించి తెలుసుకుంటున్నాం. ఇక సంఘటనలోకి వెళ్దాం. 1956 తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన రోజు. 1969 భారతదేశంలో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. 1996 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి. 2000 ఐఎన్ఎస్ సింధు శస్త్ర జలాంతర్గామి పేరు భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. ఇక జననాల గురించి తెలుసుకుందాం. 1827 మంగల్ పాండే సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. ఇతని మరణం 1857. 1902 సముద్రాల రాఘవాచార్య సముద్రాల సీనియర్గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఇతని మరణం 1968. 1924 కేసీ శివశంకరన్ శంకర్గా సుపరిచితుడైన చిత్రకారుడు. ఇతని మరణం 2020. 1954 దామెర రాముడు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి. 1955 రోజర్ బిర్నీ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1956 రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా నటుడు. 1979 మాళవిక భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. 1983 సింధు తులాని భారతీయ సినీ నటి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1972 జూలై 19న కలుగోడు అశ్వత్థరావు స్వయం కృషితో తెలుగు, కన్నడ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఈయన జననం 1901. 1991 చితిర తిరునాల్ బలరామ వర్మ ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు మరణించారు. ఈయన జననం 1912. ఇక ఇందులో ఒకరి గురించి తెలుసుకుందాం. రోజర్ బిన్నీ కర్ణాటకలోని బెంగళూరులో 1955 జూలై 19న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకేల్ హంఫ్రీ బిన్నీ. పూర్వపు భారత క్రికెట్ ఆల్రౌండర్ అయిన రోజర్ బిన్నీ 1983 ప్రపంచ కప్ క్రికెట్లో మంచి ప్రతిభను చూపాడు. ఆ ప్రపంచ కప్లో మొత్తం 18 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. 1985లో వరల్డ్ సిరీస్ క్రికెట్ ఛాంపియన్లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు. బిన్నీ అతని సొంత మైదానమైన బెంగళూరులోనే 1979లో పాకిస్తాన్పై తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఆ ప్రపంచ కప్లో మొత్తం 18 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. 1985లో వరల్డ్ సిరీస్ రికార్డు ఛాంపియన్షిప్లో కూడా ఇదే ప్రతిభ ప్రదర్శించి 17 వికెట్లు సాధించాడు. బిన్నీ అతని సొంత మైదానం బెంగళూరులోనే 1979లో పాకిస్తాన్పై తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇమ్రాన్ ఖాన్, సర్ఫరాజ్, నవాజ్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కొని తొలి మ్యాచ్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ సిరీస్లోని 5వ టెస్టులో ఇమ్రాన్ ఖాన్ బౌన్సర్కు సిక్సర్ కొట్టిన సంఘటనలు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సమయంలో అతడు మంచి బౌలర్, ఫీల్డర్ కూడా. రోజర్ బిన్నీ భారతదేశం తరపున ఆడిన తొలి ఆంగ్లో ఇండియన్. రోజర్ బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా 2022 అక్టోబర్ 18న నియమితుడయ్యాడు. టెస్టు గణాంకాలు. రోజర్ బిన్నీ భారత్ తరపున 27 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 23.5 సగటుతో 830 పరుగులు సాధించాడు. ఇందులో 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 83 నాటౌట్. బౌలింగ్లో 32.63 సగటుతో 47 వికెట్లు సాధించాడు. 2 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్లు సాధించిన ఘనత పొందినాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ 56 పరుగులకు 6 వికెట్లు. వన్డే గణాంకాలు. 72 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన బిన్నీ 16.12 సగటుతో మొత్తం 629 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. వన్డేలో అతనికి అత్యధిక స్కోరు 57 పరుగులు. బౌలింగ్లో 29.35 సగటుతో 77 వికెట్లు సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 29 పరుగులకే 4 వికెట్లు. ప్రపంచ కప్. భారతదేశం గెలుపొందిన 1983 ప్రపంచ కప్ క్రికెట్ జట్టులో రోజర్ బిన్నీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ కప్లో 18 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా అవతరించడమే కాకుండా భారత కప్ గెలవడానికి కారకుడయ్యాడు. ఆ తర్వాత 1987 ప్రపంచ కప్ క్రికెట్లో కూడా ప్రాతినిధ్యం వహించాడు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.